హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక సోదరులతో ఎవరైతే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు రాజీకి దూర్చుకుంటారు. ఆర్థిక విషయాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే తల్లి తరపు వారి నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదర మైత్రి కనబడుతుంది. అలాగే ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు లభిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు రుణయత్నాల ద్వారా కూడా ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా వీటిని విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే బంధువులతో తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా తీరిపోతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మంచి పనితనం చూపడం వలన ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు విజయాన్నే పొందుతారు. ఇక విద్యార్థులు అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో మంచి సహకారం అనేది అందుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు వినాయకుడిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు.